హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఉన్నటువంటి సెకండ్ లెక్చర్ చూద్దాము. ఏంటి అని అంటే మనం ఆల్రెడీ బేసిక్స్ చూసాము. దీనికి ఏంటిది, వాట్ ఈస్ ద కరెంట్, వాట్ ఈస్ ద వోల్టేజ్ అండ్ ఓమ్స్ లా ఏంటి, రెసిస్టెన్స్ ఏంటో చూసాము. అండ్ రెసిస్టెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో కూడా చూసాము, ప్యారలల్ అండ్ సిరీస్. వాటికి డెరివేషన్ చేద్దాము. ఇప్పుడు మీకైతే బేసిక్స్ వచ్చేసినాయండి. చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ అండ్ ఫస్ట్ వీడియో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా క్లియర్గా అండ్ ఫన్నీ ఎగ్జాంపుల్స్తో ఇచ్చాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది బేట. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిది, రెసిస్టెన్స్ని ప్యారలల్గా ఈ విధంగా కనెక్ట్ చేస్తాము అండ్ ఓకే, అండ్ సిరీస్లో ఇలా కనెక్ట్ చేస్తాము, R1 అండ్ R2 అండ్ R1 అండ్ R2. యాక్చువల్గా ఒక్కసారి మనం కరెంట్ అంటే ఏంటి ఏమని చూసామని అంటే, అండ్ వోల్టేజ్కి మనకి తెలుసు వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని తెలుసు కన్నాను. ప్రీవియస్ యూనిట్స్లో ప్రీవియస్ లెక్చర్స్లో చూసాము. దీన్ని బేస్ చేసుకొని నేను రెండు ఫార్ములాస్ డిరైవ్ చేస్తాను. ఎందుకంటే ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఏం యూస్ చేస్తాము, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం యూస్ చేస్తాము అనేది చెప్తాను. మనకి తెలుసు ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఐ అనేది కామన్. ఇక్కడ దీని నుంచి నేను ఎలా రాస్తానంటే V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదండి. మరి I ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. మరి V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ నుంచి నాకు R కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు ఫైండ్ ద ఆర్ కావాలంటే ఏమని రాస్తాను, V బై ఐ. ఈ రెండు ఫార్ములాస్ని నేను బేస్ చేసుకొని నేనేం యూస్ చేస్తాను అని అంటే, కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ సర్క్యూట్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్కి డెరివేషన్ చూద్దామండి. ఓకేనా? ఒకవేళ బేసిక్స్ కావాలంటే ఫస్ట్ వీడియో చెక్ చేసుకోండి నాన్న. మనం ఫస్ట్ కాంబినేషనల్ ప్యారలల్గా ఉంటే ప్రూవ్ చేద్దాం. జస్ట్ నోట్ డౌన్. చూడండి, మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటున్నాము, ప్యారలల్గా కనెక్ట్ చేశాను. అండ్ ఇంకొక రెసిస్టెన్స్ ప్యారలల్గా 3 రెసిస్టెన్స్లను ప్యారలల్గా కనెక్ట్ చేస్తాను నేను. ఇవి ఎలా అనంటే వీటిని ప్యారలల్గా బ్యాటరీకి కనెక్ట్ చేశాను, రైట్. ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ దిస్ డినోటెడ్ విత్ R1, దిస్ ఇస్ R2 అండ్ దిస్ ఇస్ R3, రైట్. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, మనకి తెలుసు దీన్ని బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఫస్ట్ ప్యారలల్లో మనకి కరెంట్ అనేది ఏముంటుంది, ఇక్కడ ప్యారలల్లో కరెంట్ అనేది కామన్గా ఉంటుంది. ఏముంటుంది మనకి, ప్యారలల్ సర్క్యూట్ ఇక్కడ రాస్తున్నాను, ఇన్ parallel circuit, in parallel circuit voltage is common, కరెంట్ ఈస్ డిఫరెంట్, రైట్. బట్ సిరీస్లో మనకి ఏమవుతుంది, సిరీస్లో వోల్టేజ్ అనేది కామన్గా ఉంటుంది, కరెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, దేనికి ఆపోజిట్. అది మనకి తెలిసి ఉండాలి. ఏమంటున్నాను, ఇన్ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ కామన్ అంటే ప్రతి రెసిస్టెన్స్కి సేమ్ వోల్టేజ్ ఉంటుంది, ఓకే. బట్ కరెంట్ ఈజ్ డిఫరెంట్ అంటే మనకు పాస్ అవుతున్న కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. ఇదేమో I1 ఉంటుంది, దిస్ కరెంట్ ఈజ్ I1 అండ్ దిస్ ఇస్ I2 అండ్ దిస్ ఇస్ I3, ఓకే. దీనికి మనం డెరివేషన్ చేద్దాము. ఎలా అని అంటే చూడండి అమ్మా, ఇక్కడ చేస్తాను. మనకి ఇక్కడి వరకు కనిపిస్తుందా అండి, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. R1లో మనకి కరెంట్ ఏంటిది, R1కి ఏం కరెంట్ వస్తుంది, I1, R2 I2, R3 I3. ఫస్ట్ మనం టోటల్ కరెంట్ని డిరైవ్ చేస్తాం ఇందులో. ఎలా అనంటే టోటల్ కరెంట్ అంటే మనకి ఏంటిది అని అంటే, మనకి తెలుసు I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఎందుకని I1, I2, I3 అని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ ఈజ్ కామన్, కరెంట్ ఈజ్ డిఫరెంట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్
టోటల్ కరెంట్ ఆఫ్ దిస్ సర్క్యూట్. ఐ కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు. ఇందాక నేనేం చెప్పాను మీకు, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ నుంచి ఐని ఏమని రాస్తాను, I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్ కదా బేట. ఓకే, మరి I1 I1 కరెంట్ ఫస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్తున్నటువంటి I1 కరెంట్ అంటే ఏంటిది మనకి, I1 ఈజ్ ఈక్వల్ టు V1 బై R1 అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ I2 ఈజ్ ఈక్వల్ టు V2 బై R2. ఇప్పుడు నేను ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I1 ఫస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్తున్నటువంటి కరెంట్ ఏమవుతుంది, వోల్టేజ్ బై రెసిస్టెన్స్ V1 బై R1, అండ్ సెకండ్ వన్ ఈజ్ V2 by R2, అండ్ థర్డ్ వన్ ఈస్ V3 by R3 అవుతుంది. అవునా అండి. I ఈజ్ ఈక్వల్ టు V1 by R1, ఎస్ V2 by R2, V3 by R3. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, మనం టోటల్ కరెంట్ కన్సిడర్ చేస్తున్నాం. బట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V by R. సబ్స్టిట్యూట్ V by R హియర్. ఓకే, బట్ ఇక్కడ ఏంటిది, నేను వోల్టేజ్ అనేది కామన్ అంటున్నాను. వోల్టేజ్ అనేది కామన్ అంటుంటే ఇట్స్ ఏమవుతుంది నాకు, V by R. ఓకే, అప్పుడు V by R1, V by R2, V by R3. ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ V is కామన్, మనకేముంటుంది 1 by R is equal to 1 by R1, 1 by R2, 1 by R3. V cancel అంటే 1 by R is equal to 1 by R1, 1 by R2 plus 1 by R3. ఇది ఎప్పుడు వస్తుందండి మనకి, వీటి యొక్క రెసిస్టెన్స్ అంటే మనం టోటల్ కరెంట్ అంటే ఏంటిది, రెసిప్రోకల్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఏంటో చెప్తాను, ఎందుకంటే ఇవి రెండు యూస్ చేసుకునే మనం KVL KCL చేస్తాము. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, నెక్స్ట్ డెరివేషన్ ఏంటి అని అంటే, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇందాక ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ కి డెరివేషన్ చూసాము, రెసిప్రోకల్ ఆఫ్ వస్తుంది, రెసిప్రోకల్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ టోటల్ కరెంట్ అంటే. మరి ఇక్కడ ఏంటిది అని అంటే, ఫస్ట్ సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు మనకేం తెలుసు, సిరీస్ లో ఉన్నప్పుడు మనకి సిరీస్ లో 3 రెసిస్టెన్స్ ని నేను సిరీస్ లో కనెక్ట్ చేశాను సైడ్ బై సైడ్. అప్పుడు కరెంట్ అనేది కామన్ ఉంటుంది, బట్ వోల్టేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే మీకు చెప్తున్నాను, V1, V2, V3. ఓకే, దీని డెరివేషన్ ఇందాక ఏది డిఫరెంట్ ఉంది, కరెంట్ డిఫరెంట్ ఉంది, దానికి మనం డెరివేషన్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం we have to derive total వోల్టేజ్. టోటల్ వోల్టేజ్ ఏది డిఫరెంట్ ఉంటే దానికి మనం డిరైవ్ చేస్తాము. టోటల్ వోల్టేజ్ యాక్చువల్గా మనకి తెలుసు V ఈజ్ ఈక్వల్ టు IR కదా బిడ్డ. మరి ఫస్ట్ రెసిస్టెన్స్కి వెళ్తున్నటువంటి వోల్టేజ్ ఏంటిది, V1 ఈజ్ ఈక్వల్ టు IR1, సెకండ్ రెసిస్టెన్స్కి వెళ్తున్నది IR2, అండ్ ఎందుకంటే కరెంట్ కామన్ ఉంటుంది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు IR3. ఇందాక దాంట్లో కరెంట్ డిఫరెంట్, ఇక్కడ కరెంట్ కామన్, వోల్టేజ్ డిఫరెంట్. మన ఫార్ములా ఏంటిది, V ఈజ్ ఈక్వల్ టు IR కదా. ఇక్కడ నేను టోటల్ వోల్టేజ్ తీసుకోవాలి. టోటల్ వోల్టేజ్ తీసుకోవాలి అంటే V ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, V1 ప్లస్ V2 ప్లస్ V3 కదండి. మనకి ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు. పుట్ ద వాల్యూ హియర్ IR. V1 అంటే IR1, V2 అంటే IR2, then this is IR3. బోత్ సైడ్స్ I కామన్ తీసాను అనుకో బిడ్డ, ఏమవుతుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, దెన్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, మీకు ఏం అర్థమైంది ఇక్కడ, మనకి ఇందాక రెసిప్రోకల్లో వచ్చింది, ఇప్పుడు మాత్రం all the combinations, addition of all the resistance, that is the total voltage of that circuit. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం మోస్ట్ ఇంపార్టెంట్ థెవియన్ అండ్ KVL KCL. ఓకే,
అవి కంపల్సరీ క్వెషన్ అండి. అవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు వాటి మీద న్యూమరిక్స్ అండ్ వీటి మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేద్దాము. వాటిని బేస్ చేసుకొని అప్లికేషన్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ బేసిక్స్ నుంచి చూడండి. వీడియోకి లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి షేర్ మాత్రం చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్.